ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది తెలుసుకుందామండి. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. మనం మరొక అప్డేట్ అయితే వచ్చిందండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక ఇరాన్ యుద్ధం కారణంగా దేశంలో వంట గ్యాస్ సరఫరా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కదా. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే దేశంలో వివిధ నగరాల్లో వంట గ్యాస్ కొరత ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో డొమెస్టిక్ కమర్షియల్ అనేది తేడా ఏమి ఉండదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా అన్ని వర్గాల వారి మీద ప్రభావం పడింది అనమాట. ఇటు హోటల్ కావచ్చు, ఇవన్నీ కూడా సెలవులు ఇచ్చారు, ఇక క్లోజ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఏపీ తెలంగాణ పాటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం భద్రత లైసెన్సింగ్ నిబంధనలు కొన్ని సడలించారు. ఏం చెప్తున్నారంటే 21 రాష్ట్రాలకు సంబంధించి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో అంటే ఇప్పుడు పెట్రోల్ పోస్తారు కదా, అదే బంకులు ఏం చేస్తారట, పెట్రోల్ బంకుల్లో కిరోసిన్ పంపిణీ కూడా అనుమతించారనమాట. ఈ మేరకు పెట్రోల్ ఎలా కొనుక్కొచ్చుకుంటో కిరోసిన్ కూడా కొనుక్కొచ్చుకోవచ్చు అనమాట. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ చేసింది. సడలింపు తక్షణమే అమల్లోకి వచ్చాయన్నమాట. ఇవి 60 రోజులు లేదా తదుపరి ఆదేశాల వరకు కూడా ఇట్లనే ఉంటాయన్నమాట, తీసుకోవచ్చు అనమాట. ఇక దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులన్నీ కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఆధీనంలో ఉంటాయన్నమాట. కిరోసిన్ అమ్మకాలకు పెట్రోలియం అదేవిధంగా సహజ వాయువు మంత్రిత్వ శాఖ అనుమతి అనేది తప్పనిసరి. ఇక ఎల్పిజి కొరత నేపథ్యంలో ఆ శాఖ అధికారులు పెట్రోల్ బంకులో కిరోసిన్ అమ్మకాలు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అనుమతులు అయితే ఇచ్చాయన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు పంపిణీ చేసే సుపీరియర్ కిరోసిన్ ఆయిల్ ఇక్కడ కూడా విక్రయిస్తారు. సో ఇక్కడ కూడా తీసుకోవడానికి అవకాశం అయితే అందిస్తారు. సో కిరోసిన్ సరఫరా ఒకవేళ మనకు ఎందుకంటే రేషన్ కార్డు ద్వారా అయితే అందిస్తారు. ఇక దాంతోపాటు కిరోసిన్ సరఫరా నిలిపేసిన ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్ సహా మొత్తం 21 రాష్ట్రాలు అదే కేంద్ర ప్రాంతాల్లో ఎంపిక చేసిన పెట్రోల్ బంకులో కిరోసిన్ కూడా అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నిబంధనల ప్రకారం ఒక్కొక్క డీలర్షిప్కు గరిష్టంగా 5,000 లీటర్ల కిరోసిన్ అనేది నిల్వకు అనుమతి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారండి. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక దేశవ్యాప్తంగా కూడా ఇది రూల్ అనేది అమల్లోకి రాబోతుందన్నమాట. ఈ రోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రధాన అంశాలు ఇక సిఐడి ఇక వద్దంటే సిబిఐకి మైనింగ్ అక్రమాలపైన ప్రతిపక్షం అడిగితే వేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి బంధువులకు బ్లాక్మెయిల్ చేసేందుకు గాను బీఆర్ఎస్ సభ్యులు సంఘం డిమాండ్. ఇక సభలో మీ పప్పులు ఉడకవంటూ ఇక మీ మంత్రులకు చింతకాయలు రావు అంటూ ఇక ముఖ్యంగా అప్డేట్ అయితే ఇచ్చారండి. అంటే దళితులపైన బీఆర్ఎస్కు నాటి నుంచి చిన్న చూపే, దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ ఆ పదవికి దళితుల తరగని అవమానించారని, స్పీకర్గా దళితుడు ఉన్నందునే ఆయన సభకు రావట్లేదు, బట్టి బడ్జెట్ పెట్టడమే నచ్చట్లేదు అనమాట. సో అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక సిట్టింగ్ జడ్జితో సిబిసిఐడి హౌస్ కమిటీకి సిట్టింగ్ జడ్జి ఓకే, సిబిసిఐడి హౌస్ కమిటీ వద్దు హరీష్ రావు అంటూ ఇక మా కుటుంబంతో పాటు మీ కుటుంబ సభ్యులపైన విచారణకు రెడీనా, సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారనమాట. ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి రేషన్ కార్డు ఉన్న వారందరికీ. సో ఏంటంటే ప్రభుత్వం అందించేటువంటి రేషన్ బియ్యంలో పోషకాలు మాయమే అంటూ ఫోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం విరామం ప్రకటించడం వల్ల పేదలకు బియ్యం ద్వారా పోషకాలు అందడం లేదంటున్నారు. చౌక ధరల దుకాణం ద్వారా అంటే ఇప్పుడు రేషన్ షాప్లో వాళ్ళ పోషక విలువలతో కూడినటువంటి ఫోర్టిఫైడ్ రైస్ అయితే ఉండేవి, ఇప్పుడు అలా లేదనమాట. సో ఇక చౌక ధరల దుకాణం ద్వారా ప్రతి నెల కూడా పంపిణీ చేసేటువంటి రేషన్ బియ్యం ఇప్పటికి వరకు కూడా ఫోర్టిఫైడ్ రైస్ కలిపేవారు. ప్రతి కింటాకు బియ్యానికి కిలో ఫోర్టిఫైడ్ రైస్ను కలిపి చౌకదారుల దుకాణాల ద్వారా పంపిణీ అయితే చేసే ప్రయత్నం చేశారు. కానీ తాత్కాలికంగా ఫోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తిని ఆపేసింది. రైస్ మిల్లర్లు మార్చి 1 నుంచి ఫోర్టిఫైడ్ లేకుండానే సాధారణ బియ్యమైన సంచుల్లో నింపాలని కేంద్ర ప్రభుత్వం అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. సో అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో సూక్ష్మ పోషకాల లోపాలను అరికట్టేందుకు పోషకాలు అధికంగా ఉండే ధాన్యాలను సాధారణ బియ్యం కలిపి ఇందులో ఏం కలుపుతారంటే ఇనుము, ఫోలిక్ యాసిడ్ అయితే అదేవిధంగా విటమిన్ B12 అయితే ఉంటాయి. కాబట్టి ఫోర్టిఫైడ్ రైస్ను ఎక్స్ట్రా ట్రూ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేస్తారు. రుచిలో బియ్యం ఉడకడంలో ఎలాంటి తేడాలు అయితే ఉండవు కాబట్టి ఫోర్టిఫైడ్ రైస్ను కడిగిన వండిన పోషకాలు దెబ్బతినవు కాబట్టి ఫోర్టిఫైడ్ రైస్ను తినడం వల్ల పిల్లలు, గర్భిణులు, బాలింతలకు రక్తహీనత అనేది ఉండదు, ఎదుగుదల లోపం లేకుండా విటమిన్ లోపాలు కూడా అరికడుతుందన్నమాట. ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో మొత్తానికి పోషకాలతో కూడిన
సో ఇప్పుడు ప్రస్తుతం అయితే అలా రావడం లేదని అంటున్నారు అనమాట. ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి అయితే 45 రైస్ బంద్ అంటూ మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఏం చెప్తున్నారు ఏంటంటే రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు సంబంధించి చూసుకున్నట్లయితే నిధులేమితో విలువలాడుతున్నారు కదా. సో ఇక ఇప్పుడు పులి మీద పుట్రల్లా ఏదైతే మరోవైపు 15వ ఆర్థిక సంఘం గడువు ఈ నెల 31తో ముగియనుంది కాబట్టి 1-2 రోజుల్లో కేంద్రం నుంచి రావాల్సినటువంటి మిగతా బకాయిలు కూడా రాకపోతే అవి పూర్తిగా ల్యాప్స్ అయ్యే ఒక ప్రమాదం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో సో ఇందులో వచ్చేసి ఏదైతే ముఖ్యంగా యూటిలైజేషన్ సర్టిఫికేట్ సమర్పించకపోవడం, తన వంతుగా వాటా నిధులు విడుదల చేయకపోవడమే జాప్యానికి ప్రధాన కారణమని విమర్శలు కూడా వినిపిస్తుంది అనమాట. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే మ్యాపింగ్ సంబంధించి చూసుకున్నట్లయితే అంటే వెంటనే మ్యాచింగ్ గ్రాంట్లు విడుదల చేయాలని, లేని పక్షంలో గ్రామాల్లో పాలన స్తంభించి పల్లెలు ప్రగతి అంటే మొత్తానికి నిధుల కొరత ఇటీవల కాలంలో వచ్చాయి. ఇప్పుడు కూడా నిధులు అనేది గడువు అనేది ముగుస్తుంది అనే విధంగా ఆర్టికల్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఎందుకంటే రాష్ట్రంలో సబ్ సెంటర్ల నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళ వరకు కూడా ప్రభుత్వ వైద్య వ్యవస్థను పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింగ్ అయితే అనడం అయితే జరిగిందనమాట. పైసా ఖర్చు లేకుండా ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఆరోగ్య శాఖ ప్రగతి గురించి అసెంబ్లీలో మాట్లాడారు. గత 2 ఏళ్లలో 9,572 పోస్టులను భర్తీ చేయగా ప్రస్తుతం 7,667 పోస్టుల నియామకానికి కొనసాగుతుందన్నమాట. సో మొత్తానికి అయితే ఉచిత వైద్య పరీక్షకు సంబంధించి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. దాదాపుగా 1,835 రకాల ఉచితంగా ఇవన్నీ కూడా రకాల వైద్యాలు అయితే ఎక్కువ పెంచి అందిస్తున్నారు అంటున్నారు. అదేవిధంగా గత 2 ఏళ్ళుగా 9.5 లక్షల మందికి పథకం ద్వారా లబ్ధి పొందారంటున్నారు. ఇక 2,700 కోట్లు ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం చేపట్టారు. వరంగల్ హెల్త్ సిటీ టీమ్స్ ఆసుపత్రులు ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తెస్తామని మంత్రి ప్రకటించారన్నమాట. సో జిల్లాల నుంచి ప్రజలు హైదరాబాద్ రాకుండా 80% సేవలు స్థానికంగానే అందేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో ఇక మరొక అప్డేట్ తీసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లు కావచ్చు, వృద్ధులు వయోవృద్ధులకు సంబంధించి కావచ్చు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. తల్లిదండ్రులకు సంబంధించి సంరక్షణకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిందన్నమాట. ఈ మేరకు సరికొత్తగా రూపొందించిన తెలంగాణ ఉద్యోగులకు తల్లిదండ్రుల పోషణ జవాబుదారీతనం పర్యవేక్షణ బిల్లు 2026 ఇక ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా వారు అంటే వృద్ధులు తల్లిదండ్రులందరినీ కూడా ఎవరైనా సంరక్షణ కనుక మరిస్తే వారి జీతంలో 15% కోత విధిస్తారనమాట. సో ఈ విషయంలో తల్లిదండ్రుల విషయంలో ప్రభుత్వం బాధ్యత చట్టబద్ధత కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగులు ప్రజాప్రతినిధులు వర్తింపనమాట. బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చట్టం చేయడం జరిగిందనమాట. కలెక్టర్లకు దరఖాస్తు చేసుకుంటే చాలు, ఆ పైన రాష్ట్ర స్థాయి కమిషనే చూసుకుంటుందన్నమాట. అయితే ఏం చెప్తున్నారు ఏంటనే చూసుకున్నట్లయితే ఈ చట్టం కట్టుదిట్టంగా అమలవుతుంది కాబట్టి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే సో ఇందులో ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ప్రైవేట్ రంగంలో పనిచేసే వారితో పాటు జీతభత్యాలు పొందే ప్రతి ఒక్కరికి కూడా ప్రజాప్రతినిధులు కూడా ఇది వర్తిస్తుందన్నమాట. అదేవిధంగా అతి ముఖ్యమైన అంశం ఏంటంటే పిల్లలు తమ తల్లిదండ్రుల సంరక్షణకు బాధ్యతగా నిర్వహించుకుంటే వారి వేతనం 15% నుంచి లేదా 10,000 కోత అనేది విధించడం అయితే జరుగుతుందన్నమాట. తల్లిదండ్రుల ఖాతాలో జమ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇందుకోసం పిల్లలు పనిచేస్తున్న ప్రభుత్వ శాఖలు లేదా యాజమాన్యాలకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటున్నారు. అదేవిధంగా నిరాదరణకు గురైన తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్లకు నేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు. ఆ దరఖాస్తు పైన జిల్లా కలెక్టర్లు లేదా కలెక్టర్లు నియమించిన అధికారి ఇరు వర్గాలను పిలిచి విచారణ జరుపుతారనమాట. తర్వాతి ఉద్యోగి జీతం నుంచి నిర్దేశించిన మొత్తాన్ని మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఒకవేళ అధికారి ఆదేశాలపైన దరఖాస్తుదారులు సంతృప్తి చెందకుండా గడువులోగా వ్యాపారం అంటే పరిష్కారం చేయకుండా రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదు చేయవచ్చు. సో మొత్తానికి ఇక్కడ ఏం చెప్తున్నారు ఏంటంటే దేశవ్యాప్తంగా ఇటువంటిది ఎక్కడ కూడా తీసుకురాలేదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో వృద్ధులు వితంతువులు ఉంటారు కదా, అందరి రకాల మొత్తం తల్లిదండ్రుల సంరక్షణ చూసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగులైనా ప్రైవేటు ఉద్యోగులైనా ఎవరైనా కూడా సో ఇలాంటివి చట్టం తీసుకొచ్చారు కాబట్టి చట్టం ప్రకారం కలెక్టర్ ఒక అప్లికేషన్ ఇస్తే చూడలేదనుకో ఎవరైనా తల్లిదండ్రులు సో డైరెక్ట్ వారి అకౌంట్లో నుంచి 10,000
ఇలా అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయితే తల్లిదండ్రుల అకౌంట్లో ఒక 2-3 ఉన్నట్లయితే వారికి సమాన వాయిదాల్లో ఈ అకౌంట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసే విధంగా చర్యలు తీసుకుంటారనమాట. సో మొత్తానికైతే దీనివల్ల మరింత మెరుగైన విధంగా అదేవిధంగా సంరక్షణ చూసుకోవడం పిల్లల బాధ్యత కాబట్టి సో ఇలా మొత్తానికైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట. ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం మార్గదర్శకాలకు మేరకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనేది అందుతుందని మంత్రి హామీ అయితే ఇచ్చారు. సో ఇక ఇప్పటికే పెద్ద సంఖ్యలో లబ్ధారులు కొత్త పెన్షన్లు దరఖాస్తు అనేది చేసుకోవడం జరిగింది. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆమోదం పైన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లాల నుంచి కొత్త పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను ప్రభుత్వం అనేది సేకరించడం అనేది జరుగుతుందన్నమాట. అర్హత ఉన్న వారి సంఖ్య పైన ఆరా తీస్తున్నారన్నమాట. త్వరలోనే కొత్త పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. జూన్ 2వ తేదీ నుంచి కొత్తగా 2 లక్షల మందికి పైగా పెన్షన్ పంపిణీ ప్రారంభించే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు అయితే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో 60 ఏళ్ళు పైబడిన మహిళల కోసం ప్రత్యేకంగా పొదుపు సంఘాలు కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి.